నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి జెడ్+ సెక్యూరిటీ పెంచబోతున్నారు, అంటే ఎక్స్ట్రా ఇవ్వబోతున్నారు సెక్యూరిటీ అనేసి అంటున్నారు. ఎందుకు అంటే ఆయన ప్రాణానికి ముప్పు ఉంది అని చెప్పేసి వార్తలు బాగా వస్తున్నాయి. ఎంతవరకు నిజమయ్యే అవకాశం ఉంది సార్? నా దృష్టిలో ఈ పుకారు పుట్టించిన వాళ్ళు ఖచ్చితంగా వైసీపీ పార్టీ వాళ్ళే. వైసీపీ పార్టీలో అధినాయకుడు జగన్మోహన్ రెడ్డికి మైండ్ గేమ్ ఆడడం బాగా తెలుసు. దాన్ని ఏ విధంగా తోసేశారంటే, మావోయిస్టులు ఏదో బెదిరిస్తున్నట్టుగా దీనికి ఒక కలర్ ఇచ్చారు. మావోయిస్టులు ఎందుకు బెదిరిస్తారు? వాళ్ళకి ఇష్టమైన పరిపాలన అందిస్తున్నారు కదా. మావోయిస్టుల లక్ష్యం ఏంటంటే పేదలకి కూడు గుడ్డ నీడ, ఈ మూడే ఉంటాయి ప్రాతిపదికన. ఎక్కడైతే పేద ప్రజలకి కూడు లేకుండా గుడ్డ లేకుండా మన నీడ లేకుంటే ఉంటే కష్టం కదా. దాని మీదే ఈ మావోయిస్టులు పోరాటం. ఆ పని పవన్ కళ్యాణ్ చేస్తున్నప్పుడు ఆయన మీద పగిన తెప్పించుకుంటారంటున్నా నేను. అంటే ఇది పుక్కిటి పురాణం. ఈయన మీద ఎవరో పూర్తిగా నిఘా వేశారు, ప్రాణాపాయం ఉంది అంటే ఎవరైనా చంపొచ్చు కదా. బాగా బుద్ధిగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ప్రాణాపాయం ఉందంటే జగన్మోహన్ రెడ్డి వల్ల ప్రాణాపాయం ఉంది, అంతే కదా. ఏమైనా జరిగినట్టు వాళ్ళు ఒకటే అంటారు, ఇంకెవరి వల్ల ప్రాణాపాయం లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి వల్ల ప్రాణాపాయం ఉంటుంది. దానికి ఎవరెవరినో సంబంధిత వ్యక్తుల్ని, బాగా పవర్ఫుల్ వ్యక్తుల్ని, కొట్టగలిగే వ్యక్తుల్ని బేరం ఆడుకుంటారు, 2 కోట్లకు తీసుకొస్తారు, వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. ఇక్కడ మనం అనుకున్నది ఏంటంటే శివుని ఆజ్ఞ లేనిదే చేవైనా కుట్టదు. అది భగవంతుడు ఇప్పుడు అంటే ఆ ప్రాప్తం ఉంటే వద్దనుకోండి. ఈలోగా మొత్తం వాళ్ళ తాలూకు సంబంధికుల్ని, శ్రేయోభిలాషుల్ని, జనసేన వ్యక్తుల్ని, ఆయన అంటే అభిమానం ఉన్న వాళ్ళందరినీ మనోభావాలు దెబ్బతినేలాగా ఆందోళన పడేలా చేయడం వాళ్ళ తాలూకు ఉద్దేశం. వాళ్ళకేంటంటే జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ అంటూ లేకపోతే ఆయన పోటీ లేదు కదా. ఏముంది దబాయి జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్ ఉన్నంతసేపు జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేడు. జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ తిప్పి కొట్టగలడు. ఇది మన విశ్లేషణ. రెండోది, పవన్ కళ్యాణ్కి కూడా ఈ అంటే జెడ్ సెక్యూరిటీ లెవెల్స్ ఉంటాయి కదా. ఆల్మోస్ట్ 11, 1 or 2 సెక్యూరిటీ ఇచ్చి ఉంటారు ఈయనకి. అది అలాగుంటే మనం పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకించి చెప్పుకోవలసింది ఏమిటంటే, ఇక్కడ మొదట్లో ఉన్నంత ఫెరోషియస్నెస్, ఆ అగ్రెసివ్నెస్ లేకుండా పోయింది. అది తప్పు. నీ తాలూకు ఆ మనసులో ఉన్న మాట, అంటే నాభిలో ఉన్న మాట బయటికి చెప్పడం వల్లే ప్రజలందరూ నీకు కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఎవరు నా శత్రువు కాదంటే వాళ్ళందరూ ఏమైపోతారు? చెడ్డ పని చేసే ప్రతి ఒక్కడు శత్రువే. సమాజం తాలూకు హితవు కోరిన వాడు ఎవడైనా శత్రువే. సమాజానికి ద్రోహం చేసేవాడు శత్రువు. వాడిని ఏరి పారేయాలి. నువ్వు చేయడం ఏంటి? కృష్ణ పరమాత్ముడే చేశాడు, అంతే కదా. నువ్వు చేయడం ఏంటి? నువ్వు నువ్వు మనిషివి, చేసినా చేయకపోయినా ఒకటే. దైవమే చేశాడు. భక్తి ఉంది కనుక ఆ కృష్ణ పరమాత్మును ఉదాహరణగా చెప్తున్నాను అన్నమాట. సమాజంలో చెడు పురుగులే ఏరే లేకపోతే అది ప్రభావితం చూపిస్తుంది. పెద్ద వృక్షం చెడు పురుగు చేరింది, టప్పని రాలిపోతుంది, గాలి పడిపోతుంది అన్నమాట. అది ఆ మొదట్లోనే జాగ్రత్త తీసుకుంటే ఆ మహావృక్షం ఉంటుంది కదా. అందువల్ల పవన్ కళ్యాణ్ చేసింది తప్పు. ఎందుకంటే పదవి అంటే ప్రమాణ స్వీకారం చేసి పదవిని అలంకరించిన తర్వాత అందరూ మన సోదరులే, ఎవరి మీద శత్రుత్వం వద్దు, ఎవరి మీద పగలు ప్రతీకారాలు పెంచుకోవద్దు అంటే పగలు ప్రతీకారాలు కాదయ్యా. అసాంఘిక శక్తులందరూ అక్కడే ఉన్నారు, అవినీతి పనులందరూ అక్కడే ఉన్నారు. నీ తాలూకు ధర్మరాజు గుణం నీ దగ్గర ఉంచుకో. ముందు సమాజాన్ని తొలి చేస్తున్నటువంటి చీడ పురుగులు లేని పారేయాలి కదా. నిన్ను మెచ్చుకుంది, నీకు ఓటేసింది, ఎందుకు ఓటేశారు? నువ్వు ప్రశ్నిస్తావని, అలా సమస్యని పరిష్కరిస్తావని. అదే లేకుండా అందరూ మన సోదరులు అనుకుంటే మాత్రం నేను తిప్పు కొట్టేశారు. అందరూ మన సోదరులే అని చెప్పడానికి నువ్వు చెప్పాలా? చంద్రబాబు నాయుడు చెప్పడు, లోకేష్ చెప్పడు. వాళ్ళిద్దరిని నమ్ముకుంటే నిన్నెందుకు నమ్మాడు? అలాగే మోదీ
ఇన్ని రాష్ట్రాల్లో ఇంతమంది యువకులు లేరా? ఆంధ్రదేశంలో ఉన్న ఒక పవన్ కళ్యాణే కనిపించాడా? నీ తాను ఫోర్స్ నచ్చింది, నీ తాను ప్రశ్నించే తత్వం నచ్చింది, నీ ప్రాణాలు తెగించి చేసే పోరాటం నచ్చింది. అర్థమైందా? ఈ విషయంలో పవన్ కళ్యాణ్ జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడుకున్నట్టయితే చాలా ఈ చంపడాలు ఇవన్నీ ఉట్టియే, ఎన్ని కబుర్లు అలా క్రియేట్ చేస్తారు. కానీ అంత చంపే కూడా చంపుతాడమ్మా. నీకు లేఖ రాసి రేపు రాత్రి 12 గంటలు చంపేస్తానని లేఖ రాసి చంపుతాడా? ఎవడు చెప్పడు. రాజీవ్ గాంధీకి చంపే ముందు తెలిసిందా? ఇందిరాగాంధీ చంపే ముందు తెలిసిందా? అలా ఎంతో మంది ఉన్నారు. ఆ క్షణంలో తీసుకున్న నిర్ణయం ఆ క్షణం. పరిటాల రవికి చంపారా? మీటింగ్లో ఉంటుండే చంపేశారు. అందువల్ల ఇలాంటి చూసిన తర్వాత ఇవన్నీ చూసి ఒక చెవిని విని ఒక చెవిని మర్చిపోవడానికి కాదు, నువ్వు అనుభవంలో తీసుకొని నిన్ను నువ్వు సరిదిద్దుకుంటావనే ఎన్ని ఉంటాయి. ఇంతమంది దారుణంగా చచ్చిపోయారు కదా అంటే అర్థం ఏమిటి? అలక్ష్యంగా ఉంటే చచ్చిపోతావు నువ్వు కూడాను. దానికి చాలా కారణాలు ఉంటాయి. ఆ కారణాలు నువ్వు పెట్టుకో. రేపు పొద్దున్న జనసేన పార్టీలోనే బాగా ఒక తీవ్రవాది ఉన్నాడండి. తప్పు చేసే వాళ్ళకి శిక్ష పడాలి అనే తీవ్రవాదులు ఉన్నారండి. వాళ్ళకే విసిగిపోవచ్చు కదా. మరి గాంధీని గాడ్సే ఎందుకు చంపాడు? వెళ్ళిపోతున్నట్టయితే పాకిస్తాను ముస్లిమ్స్ లేదు గుండె బాదుకున్నాడు. అయ్యో వీళ్ళందరూ నా బిడ్డలే, అందరూ నా బిడ్డలు అంటే ఆయన ఏమిటి ఇదంతా? అవతల పక్క ఆ ముస్లిం సోదరులు ఏం చేశారంటే కడుపుతో ఉన్న అమ్మాయిల్ని నిండు చోళాలని కత్తులతో పొడిచారు. అదంతా తట్టుకోలేక పెద్ద భక్తుడు సాధురామ్ గాడ్సే అయితే అప్పుడు ఇంకా లాభం లేదు, నువ్వు ఉంటే ఎలాగే ఉండిపోతుంది అని చెప్పేసి చంపేశాడు అన్నమాట. ఆయన చంపాలని కాదు, కళ్ళు మూసుకొని చంపేశాడు. ఆయన అల్లాని తలుచుకున్నాడు, ఈయన కూడా హే రామ్ అన్నాడు. అంటే విషయం ఏంటంటే నువ్వు రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయాలే నువ్వు నడుపు. అంతేగాని రాజకీయాలు ఉండి బౌద్ధ మతము హిందూ మతము రామచంద్రమూర్తి లాగా సౌమ్యంగా ఉంటే ఎలాగవుద్ది? రామచంద్రమూర్తి కూడా కోపం వచ్చింది. రావణాసురుడు తన భార్యను ఎత్తుకుపోయినప్పుడు కోతుల్ని తయారు చేసుకున్నాడు, వెళ్ళాడు. తీరా అక్కడికి వెళ్ళేసరికి వద్దు, ఆయన ఎందుకు చంపాడు? ఆయన కూడా రావణాసురుడు గొప్పవాడు, సమస్త శాస్త్రాలు తెలిసినోడని వెన తిరిగి వచ్చేస్తే కోతులు కరిచి చంపేస్తారు రాముణ్ణి. అంతే కదమ్మా. అందువల్ల ఎందుకంటే ఆ పవన్ కళ్యాణ్ చెప్దాం అనిపించే చెప్తున్నా నేను. నువ్వు డెఫినెట్గా అసలు పవన్ కళ్యాణ్ అనగానే ముందు ఫోర్స్ వస్తుంది, తర్వాత ఏమో ఒక ఉద్రేకం వస్తుంది, మూడోసారి ఒక కార్యాచరణ వస్తుంది. ఆ మూడు లేకుండా వెళ్ళిపోయి నువ్వు అంటే అన్నపాసనాడ అవకాశం చేద్దాం అనుకుంటే కాదు. అది ముందు నిన్ను నువ్వు సంరక్షించుకో, లేకపోతే ఇట్లాంటి వార్నింగ్లు చాలా వస్తాయని చెప్పేసి తెలుసుకుంటాడని మనం ఈ వీడియో చెప్పుకుంటున్నాం. అంటే కావాలనే సెక్యూరిటీ పెంచుకోవాలనే ఆలోచనతో ఇలాంటి రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కొంతమంది. అంతేనమ్మా, ఇది రూమర్స్ అమ్మా, కేవలం మైండ్ గే మారుతున్నారు అన్నమాట. రేపొద్దు లోకేష్ చూడు, ఈ వీడియో కవరేజ్ ఉంచు, రేపొద్దు లోకేష్ ఎక్కడో నీకు మరణం తప్పదని వార్నింగ్లు ఇస్తారు. సర్వసాధారణం రాజకీయాల్లో. కానీ కాదంటే మన తాలూకు మార్గాన్ని మాత్రం మార్చుకోకూడదు. ఇక్కడ నుంచి బొంబాయి వెళ్ళాలంటే బొంబాయి టికెటే తీసుకోవాలి. నేను కలకత్తా టికెట్ తీసుకొని బొంబాయి చేరిపోతానంటే పూర్తిగా దారి తప్పిన